రైట్, అది పిచ్చి పరాకాష్ఠకు చేరుకుంది. రైట్, ఇక అటు పేర్ని నాని మాట్లాడుతున్నారు, ఒకసారి ప్రత్యక్షంగా చూద్దాం. ఎందుకు చేద్దాం అనుకున్నాం? మీరు అమరావతిని ఇక్కడికి పెట్టి 33,000 ఎకరాల రైతుల పొలాలు తీసుకుని మిగతా మరొక 10,000 ఎకరాల ప్రభుత్వ మరియు దేవాదాయ భూములు, దేవుడు భూములు మొత్తం కలిసి 53,000 ఎకరాల భూములు, ప్రభుత్వం కానీ దేవుడి కానీ రైతులు కానీ కలిసి 53,000 ఎకరాల పొలాలు మీరు తీసుకున్నారు. తీసుకుని ఇక్కడ అమరావతి ఏమన్నారు? సింగపూర్ని తలదన్నే నగరాన్ని నిర్మిస్తాం, వరల్డ్ క్లాస్ క్యాపిటల్ నిర్మాణం చేస్తాం, ఇక్కడ ఒలింపిక్స్ ఇక్కడ కండక్ట్ చేస్తాం, బుల్లెట్ ట్రైన్ తెస్తాం అమరావతికి, ప్రపంచ స్థాయి రైల్వే స్టేషన్ నిర్మాణం చేస్తాం. ఏం చెప్పారు? మరి ఏమైంది? 2015లో బిగించేశారు కదా. అంటే ఇన్ని చెప్పి ఏమన్నా అంగుళం కదిలిందా అంటే అంగుళం కదల్లా. మీ మీద మీకే నమ్మకం లేదు, పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి. ఎవడో మార్చకుండా అమరావతిని చట్టం సవరణ చేస్తామంటారు. ఏపీకి రాజధాని లేకుండా చేశాడు జగన్మోహన్ రెడ్డి అంటారు. అల్లరల్లరి చేశారు. ఎల్లియో మీడియా మీకు వంత పాడింది. తీరా చూస్తే పాపం చేసిందంతా జగన్మోహన్ రెడ్డి గారి మీద తోసి మీరు కదా చంద్రబాబు నాయుడు గారు చేసింది. జగన్కేమో మసి పూశారు, అంటే బట్ట కాల్చి జగన్ గారి మొహం మీద వేశారు. పాపం చేసింది మీరే కదా. 29,966 మంది రైతుల దగ్గర నుంచి 34,400 ఎకరాలు పొలాలు తీసుకుని మీరు సమీకరించి సెల్ఫ్ ఫైనాన్స్ క్యాపిటల్ అన్నారు కదా. మీరు సెల్ఫ్ ఫైనాన్స్ క్యాపిటల్ అని చెప్పి ఏం చేశారు? 2014-19లో 5,335 కోట్ల రూపాయలు అప్పు తెచ్చారా తేలేదా? హడ్కో నుంచి 1,275 కోట్లు తెచ్చారు. సాలీనా కిస్తీ కానీ వడ్డీ కానీ కలిపి 106 కోట్లు కట్టాలి ప్రతి సంవత్సరం. అమరావతి పైన మీద గంట కొట్టారు, గుర్తుందా చంద్రబాబు నాయుడు గారు? మీరు బొంబాయి వెళ్ళి గంట కొట్టారు, ఒక గంట వేసి గంట కొట్టారు. 2,000 కోట్లు చూడండి అప్పు. బ్రహ్మాండంగా నన్ను చూసి అప్పులు ఇచ్చారంటాడు. 2,000 కోట్ల రూపాయలు బాండ్స్ తెచ్చారు 10 ఏళ్లకి. సంవత్సరానికి కిస్తీలు కానీ వడ్డీ కానీ కలిపి 886 కోట్ల రూపాయలు కట్టాలి. 886 కోట్ల రూపాయలు ఇన్స్టాల్మెంట్ కానీ వడ్డీ కానీ కలిపి కట్టాలి 2,000 కోట్లకి. ఒక 6-7 బ్యాంకులు కలిసి అప్పు ఇచ్చినాయి 2,060 కోట్ల రూపాయలు. 2,060 కోట్ల రూపాయలు. ఇది వడ్డీ కానీ ఏదన్నా కానీ